రాధే రాధే అలుపంటూ రాధే ఆడేస్తున్నా ప్రతిపోటే వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి ఆడామే అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే అరే రే బాల్యం రమ్మన్నారాదే గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు సొంత కాటికి కాల్దాపిన కుర వృద్ధుడైన పలికేది జై గుల్లకోట అమ్మ ఒడిని వీడని పసికందు కూడా పలికేది జై గుల్లకోట అనువనువున గుల్లకోట తనువంతా గుల్లకోట ప్రవహించే నా రక్తములో ప్రతి అణువు గుల్లకోట జై గుల్లకోట జై జై గుల్లకోట జై గుల్లకోట. భగవంతుడు నిజంగా నేను చాలా కష్టపడ్డాను జీవితంలో, మీరే కాదు. నేను ఒక జీప్ క్లీనర్గా పనిచేసిన, ఆ తర్వాత ఆగమాగం మీ క్లాసులో చాలాసార్లు చెప్పే ఉంటా, నాయన ఇట్లా ఉంటే ఇట్లా ఉంటుందని. ఆ తర్వాత చదువుకొని డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంకులో తెలుసు ఈ జాబ్ సంపాదించుకున్నా. అప్పుడు చాలా గ్రేట్. అప్పుడు ఈ జాబ్ రావడం అంటే చాలా గ్రేట్, ఎందుకంటే అప్పుడు చాలా కాంపిటీషన్. మాకంటే ముందు వాళ్ళకి వచ్చినాయి, కొంత ఈజీ వాళ్ళకు కొద్దిగా, మీకు అంత కాంపిటీషన్ లేకపోవచ్చు సార్. నిజాలు మాట్లాడుకోవాలి అప్పుడప్పుడు. మీకు ఇప్పుడు ఫుల్ కాంపిటీషన్, ఉద్యోగం రావాలి. అమ్మాయి మమతన చాలా కష్టపడి ఉంటారు, మీరు ఉంటేనే ఈ స్థాయిలో ఉన్నారు. నాకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు శివుడు లోపల గర్భగుడిలో ఉంటాడు, ఆయన వాటికి అక్కడ లేడు. ఓ ఉలి చేతబట్టి చెక్కుతేనే ఆ గర్భగుడిలో ఉన్నాడు, అవునా? ఈ బెత్తాలు, ఈ స్కేళ్ళు, చెంప మీద కొట్టడాలన్నీ కూడా నేనేమనుకుంటానంటే ఆ ఉలి సుత్తలే, లేకపోతే ఇక్కడ ఎందుకు కూర్చుంటారు మీరు? కాబట్టి ఆనాడు కష్టపడ్డారు కాబట్టి ఈనాడు మీ జీవితం హాయిగా సాగుతుందని నేను అనుకుంటా ఉన్నాను. ఇప్పుడు మొన్న సీను మాట్లాడాడు, ఏం చేస్తున్నావు అంటే సింపుల్గా చెప్పచ్చు అని, వ్యక్తిగత విషయాలు. ఏం చేస్తున్నావు అంటే సౌదీలో ఉన్నాను. ఏందో మనసు ఆగలేక, మరి సౌదీలో ఉన్నా కదా ఏందో అది ప్యాకేజీ అని అంటే, మైండ్లో ఇప్పుడు పాత టీవీ ఉండేది, బ్లాక్ అండ్ టీవీ. అది అప్పుడప్పుడు ఈ గుర్రు గుర్రు అంటే నేను పోయి ఒక్కటి కొట్టేదాన్ని, కొడితే అది సెట్ అయిపోయి, సౌండ్ సెట్ అయిపోయి. అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే, ఆనాడు దెబ్బలు కొడితేనే ఈనాడు మీరు రోజు ఇట్లా మమ్మల్ని గౌరవిస్తున్నారు అనేది అనుకుంటున్నాను నేను. లేకపోతే మమ్మల్ని గౌరవించేవారు కాదేమో. మీరు కూడా ఇలా మంచి స్థాయిలో, ఇంతకుముందు చాలామంది విద్యార్థులు చెప్పారు, స్థాయి అంటే మీరు చేస్తున్నటువంటి పని అదేదన్నా కానీ అందులో 100% మీరు నమ్మకంతో చేస్తే అదే మీ గొప్ప విషయం. అందరికీ జాబ్ రావాలని లేదు కదా, మీరు చేస్తున్నది సక్రమంగా చేయండి. మీ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబంలో మీరు భోజనం వండి పెడుతున్నారా, దాని మీద దృష్టి పెట్టి మీ కుటుంబాన్ని మంచిగా
భోజనం అందిస్తూ మీ కుటుంబాన్ని పెంపొందించుకోలేదు. ముద్దులాడ నన్ను పైకి ఎగరేయుటే తెలుసుగాని, చిన్నప్పుడు ఎగరేస్తూ ఉంటాడు కదా, ముద్దులాడ నన్ను పైకి ఎగరేయుటే తెలుసుగాని, తనకన్నా ఎత్తున నిలబెడుతున్నది తెలియలేదు. అయ్యా, ఇవాళ మీకు సప్పట్లు కొడుతూ ఉన్నారు మీ చిన్న వాళ్ళందరూ కూడా, గొప్పోళ్ళు అయినరు అని. అవి మీకు కొట్టే చప్పట్లు కాదు తెలుసా? ఎవరు కొడుతున్నట్టు ఆ చప్పట్లు? మీ నాన్నకు, మీ అమ్మకు. మీకు చప్పట్లు ఎప్పుడు కొడతారో తెలుసా? మీరు మీ పిల్లలు పెంచుతున్నారే, మీరు మీ పిల్లలు పెద్దోళ్ళై గొప్పోళ్ళై వాళ్ళు చప్పట్లు అందుకుంటారే, గా చప్పట్లు మీ అలాగ పెంచితే అప్పుడు మీరు చప్పట్లు అందుకుంటారు, అప్పుడు మీరు గొప్పోళ్ళు అన్నట్టు. ఇప్పుడు కాదు. చీను గొప్పడు, నేను కూడా గొప్పని కాదు, మా నాన్న. ఎవరు కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కాదు, ఒప్పుకోమనండి. నేనే గొప్ప అనండి. మీ నాన్న గొప్ప కాదు, మీ అమ్మ బోవేటపోతే ఏం చేస్తావు? పడికి పంపకపోతే ఏం చేసేవాడు? చిన్నప్పుడు జీతం ఉంటే ఏం చేసేవాడు కదా? ఇప్పుడు ఇంకొక జోక్ చెప్తాను. ఇక్కడ వెనుక సింహాలు ఉన్నాయి, ముంగడి సింహాలు ఉన్నాయి. నేను ఏం మాట్లాడతానో నాకే అర్థమవుతుంది. మీరైతే తిన్నట్టు యాక్టివ్ చెప్తున్నారు. క్లాసులో గిట్టనే యాక్టివ్ చేసిర్రు, ఇప్పుడు గిట్టనే యాక్టివ్ చేస్తారు. అప్పుడు వింటున్నారా నాయన అని చెప్పినావు, ఇప్పుడు వింటున్నారనే చెప్తా ఉండు. చాలా మంది క్లాసులు వినేటప్పుడు ఏం చెప్తాడంటే, ఆడు మనం ఏం చెప్పి ఇట్టు ఉంటాడు, ఆడి అసలు అక్కడ ఉండడు. మస్తు చెప్తాను, ఆడు ఉండడు. మనకు బాడీ మైండ్ రెండు ఉంటాయి. బాడీ నాడ వారేస్తాం, ఈ బాడీని ఏమంటారు తెలుసా? చెత్త కదా, చెత్త అంటూ ఉంటారు. అసలు ఈ మనసు ఆడ అమెరికా, లండన్, బ్రిటన్ ఎక్కడెక్కడ తిరుగుతాడు. ఒక్కసారి శంకర్ గంట టిన్ను మనం కొట్టగానే ఉరుకుతాడు. ఎందుకంటే పీరియడ్ అయినా చేంజ్ అవుతుంది, లేకపోతే చుట్టూ అని అవుతుంది కదా. కాబట్టి ఇవన్నీ చిన్నప్పటి అనుభవాలు నిజంగా గమ్మత్తు అనిపిస్తాయి. ఈ బాల్యదశ ఎప్పుడు మళ్ళీ రాదు. ఇంతకుముందు ప్రభాకర్ సార్ మేము అనుకున్నాం, సార్ ఏమన్నాడంటే ఇక రిటైర్మెంట్ అయితే నాకు చాలా సార్ లేడు, ఇక సాటిస్ఫాక్షన్ ఇక అయిపోతుంది అని అంటున్నాడు. నేను చెప్పినాను, కాదు సార్, ఎప్పటికీ రిటైర్మెంట్ జీవితానికి కాదు, మనం ఉన్నంత వరకు. మనం పోయినప్పుడే ప్రశాంతత. ఎందుకంటే బాధ్యతలు పెరుగుతాయి, కుటుంబం పెరుగుతుంది. ఇలా చిన్నపిల్లలకి, మన పిల్లలకి సేవ చేసినాం, రేపు వాళ్ళ పిల్లలకి సేవ చేయాలి సార్ అంటే, అవును సార్ నిజమే అంటున్నాడు. మీరు కూడా ఇప్పుడు జీవితం స్టార్ట్ చేసారు కదా, అస్సలు రెస్ట్ ఉండదు. ఎప్పుడు రెస్ట్ అంటే, అందుకే అందరం భూమి మీదకి వచ్చినాం, అందరం పోతాం, అందరం చచ్చిపోతాం. డౌటా? ఇచ్చి ఎందరు పోతారు? ఇక్కడ ఏమన్నా ఇచ్చి ఎందరు పోతారు? ఏదో ఒకటి ఇచ్చిపోవాలి మనం. నిజంగా మీకు తెలుసా, 30 కోట్ల, అంటే సైన్స్కి వెళ్దాం కొద్దిగా, ఏమీ అనుకోకండి, 30 కోట్ల శుక్రకణాలతో పోటీపడి ఇవాళ ఒక శుక్రకణం నా ముందు నిలబడ్డది, నేను మీ ముందు నిలబడ్డా. 24 గంటలు ప్రయాణించి తన గోల్ను చేరుకొని ఒక మనిషి రూపంలో ఇక్కడ కూర్చున్నావు. నువ్వు ఎవరు తెలుసా? ఆ 30 కోట్లలో ఎవరే నువ్వు విన్ అయినావు, నువ్వు లీడరు. అవునా? ఆ 30 కోట్ల సైన్స్ మేడంకు బాగా తెలుసు. ఆ 30 కోట్లలో నువ్వు గొప్ప అన్నట్టే కదా. మరి ఇదేంటి, పుట్టినాక ఏ శాతం కాకుండా అయిపోతాను? పుట్టినాక గీదా నాతోటి అవుతుంది సింపుల్గా. అప్పుడే అయింది కదా, ఇప్పుడేందుకు కావట్లేదు? అయితేనే కదా. అందుకే ఏదన్నా ఒకటి ఇచ్చిపోవాలా. అది ఏదైనా కానీ, మంచితనమా లేకపోతే ఇంకొక నలుగురు మెచ్చుకునేటువంటి మంచిగా ఇచ్చిపోతేనే మనం ఏదైనా కూడా గుర్తుండిపోతాం 4 కాలాలు. అంటే ఇది ఎప్పటిదాకా అంటే, ఒక నదితో పోలుస్తాడు కవి జీవితం అని. నదిని పోలుస్తాడు మన జీవితం. అయ్యా, ఇవన్నీ జీవితాలు, మళ్ళీ కలవం, మీరు మళ్ళీ విలరు, పిలిస్తే అప్పటి వరకు మేము కట్టెలు పట్టుకొని వస్తాం వంగి. మీరు అప్పుడు మా ఏజ్లో ఉంటారేమో, ఒకవేళ పిలిస్తే. రేపేళ్ళు అయితే విలరు, మళ్ళీ 10 ఏళ్ళకు 20 ఏళ్ళకు పిలిస్తే అది కూడా. లేకపోతే ఈ జీవితంలో ఎప్పుడో ఒకసారి ఎవరో ఒకళ్ళని కలుతాం, కానీ ఇలాగ 10 మందిని కూర్చొని మనం కలుస్తామా? మళ్ళీ మీటింగ్ పెడతారా? మళ్ళీ మాకు సన్మానం ఇస్తారా? ఇంత మంచి భోజనం పెడతారా? మొన్న పెట్టినాం కదా, మొన్న మనిషికి 1000 రూపాయలు 2000 ఇచ్చి మళ్ళీ ఇచ్చేస్తారు కదా. ఓకే, అందుకే నదితో పోలుస్తాడు. నా జీవితం ఎలాంటిదంటే, నది నడిసిపోతున్నది, నది నడిసిపోతున్నది, నన్ను నవనైరమ్మన్నది, నది నడిసిపోతున్నది. జీవితం అనుకోండి ఇది నది అంటే. పాదాలే లేకున్న పయనమెప్పుడాగదు. నది
ఎదురేది లేకున్నా బెదిరి వెను తిరుగదు, గాయాలు ఎన్నైనా గానమై గమనాల నది నడిసిపోతున్నది. రయ్యింది లోయల్లో పాయలుగా ఊయలలు ఊగింది, తొలిపొత్తు గీతమై లోక సంగీతమై నది నడిసిపోతున్నది, నన్ను నవనై రమ్మన్నది. ఎవరు ఎక్కడికి చేరుకోవాలో అక్కడికి చేరుకున్నాకనే మనం వెళ్ళిపోతాం. ఈ చేరుకునే లోపు అనేకమైన అడ్డంకులు వస్తూ ఉంటాయి. దేనికి భయపడొద్దు. అప్పుడప్పుడు కుటుంబాలలో కొట్లాటలు వస్తాయి. ఇంతకుముందు మల్లేశన్ సారు నాకేమనిపించింది అంటే, మల్లేశన్ సారు ఆయన అనుభవం అంతా చెప్తాన్నాడు అనిపించింది. ఊరి పోసినట్టు చెప్పిండు, తప్పేలా ఎత్తేసుడు ఇంకేది ఏమో ఏమో అన్నీ సార్ ఏం చెప్పాలి. బాగా చెప్పింది సార్, వెరీ గుడ్, సూపర్. జీవితంలో అనేకం వస్తూ ఉంటాయి కదా, దేనికి భయపడొద్దు. పిచ్చివాళ్ళు సరే మనం అట్లాంటి ఆలోచన చేయంగానే జీవితాన్ని తప్పించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అవునా? అంటే ఇక ఇంతటితో నా పని అయిపోతే బెస్ట్, ఉన్నోళ్ళు సుఖంగా బతుకుతారు అనుకుంటారు. కాదు, అది చాతకంతనం. సమస్యలు వస్తూ ఉంటాయి. మధ్యలో చచ్చిపోడు, ఎట్లా చచ్చిపోతాం అనుకున్నప్పుడు మళ్ళీ మధ్యలో చచ్చిపోవడం ఏంది నాకు అర్థం కాదు. ఎట్లా పోవుడా? తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయేడి నాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మృంగబోడు, విత్తమార్జన చేసి విర్రవీగుటే గాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు, పొందుగా మెరుగైన భూమిలో పలదాచి తుదకు దొంగలకిత్తురో దొరల కవునో, తేనె జుంటిగలు ఇయవా తెరువరులకు, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. బంగారాన్ని పట్టుకొని ఎవడో వచ్చిన వెళ్ళేటప్పుడు ఏం తీసుకుపోతాం? పిటికెడు మట్టిని కూడా తీసుకుపోం. అందుకే నేను ఏమంటున్నానంటే ఇచ్చిపోదాం. మీకు తెలుసో తెలియదు, వీళ్ళందరితో నా కమ్యూనికేషన్ ఉంది. మా స్టాఫ్ తోటి అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం. మాదైతే ఒకటి వాట్సాప్ గ్రూప్లో మంచి చెడులు అన్నీ మాట్లాడుకుంటాం, కార్యక్రమాలకు అటెండ్ అవుతూ ఉంటాం. నాకేమనిపించిందంటే పొద్దున్నే అప్పుడు వచ్చినప్పుడు అన్నాను, ఇదేదో ఫేర్వెల్ పార్టీ మీరు కలుసుకోవడానికే పెట్టినట్టు అనిపించింది నాకు. వీళ్ళు తెలియదు, నాకు వాళ్ళు తెలియదు, ఇప్పుడే చూస్తానా మీరే 10 ఏళ్ళ కింద కలిసిండు, ఇప్పుడే కలిసిండు, ఇంకొకరు వచ్చాయి నన్ను గుర్తుపట్టిర్రా అంటే, ఎందుకు గుర్తుపడతాం? 20 ఏళ్ళు అయినా కలవక. ఎప్పుడైనా ఫోన్ చేసినావా సార్ బాగున్నారా? అప్పుడప్పుడు చేయాలి కదా. గింత ప్రేమించేవాళ్ళు, గింత అభిమానించేవాళ్ళు సార్ బాగున్నారా అంటే మీకు చెప్పాలా? మా పిల్లలు ఎదుగుదల కంటే మీరు ఎదుగుతేనే మాకు సంతోషం. ఎందుకంటే మీరు ఎదగడంలో మా శ్రేమ ఉంది నాయన. ఇంతకుముందు చెప్పుకున్నాం, మీరు గొప్పోళ్ళు అయినారంటే అందులో కొంత భాగం అన్న ఉంది. గురువు ఎట్లాంటోడో చెప్తాను. గురువుకు, ఏ గురువుకైనా కూడా ఈ పిల్లాడు చెడిపోవాలనేది ఉండదు. ఉంటుందా? నీ పక్కన కూర్చున్న నీ ఫ్రెండ్కి ఉంటుంది, ఈయనకి మార్కులు నాకంటే ఎక్కువ ఎట్లా వచ్చినారు, ప్రభాకర్ సారు మార్కులు కావాలని వేసిండ్రు, ఎందుకు ఇస్తాడు సార్ కదా. ఆమె చదువుకున్నది అనేది, ఆమె చదవడంలో వచ్చింది అనేది మనం అసలు ఊహించాం, ఆలోచన రా. ఎందుకంటే చిన్నప్పటి నుంచే మనం అది నూరి పోసుకున్నాం. మన మీదకి వచ్చేది ఏదైనా పక్కలో మీదకి దొబ్బెత్తాం మనం ఈజీగా. అది చిన్నప్పటి నుంచే మనం నేర్చుకున్నాం. కాబట్టి గురువు అనేవాడు ఆ శిష్యుడు ఎదుగుతూ ఉంటేనే ఆనందం అనిపిస్తూ ఉంటుంది. వేదికను అలంకరించినటువంటి నాతో పనిచేసిన ప్రభాకర్ సార్, సత్యం సార్ అండ్ రమేష్ సార్, దేవరాజ్ సార్ అండ్ మల్లేశం సార్, తర్వాత అప్పుడప్పుడు భాను వస్తుండే, ఏదైనా పని చేసి పెడుతుండే, వాళ్ళ పిల్లల కోసం కూడా వస్తుండే. తర్వాత మన శంకర్, అందరి శంకర్, అందరికీ నా యొక్క నమస్కారాలు.
అండ్ మా ముందు కూర్చున్నటువంటి పూర్వ విద్యార్థులు, ఇప్పటి యువతి యువకులకు నా యొక్క ఆశీస్సులు. అప్పటి రోజులు గుర్తు తెచ్చుకుంటే అంటే చాలా కష్టం అనిపిస్తుంది. అంత కష్టాన్ని భరించామా, ఎట్లా వచ్చాము ఇంత దూరము, ఎలా పనిచేసాము అని ఈరోజు వస్తుంటే నాకు అనిపించింది, ఇంత దూరం వచ్చామా రోజు అని. చాలా దూరం ఎట్లా వచ్చాము అని అనిపించింది. నేను వచ్చి టైంకు ఏనాడు ప్రేయర్కి లేకుండా లేం, టైంకి వచ్చేవాళ్ళం. ప్రేయర్ చూస్తే అసలు ఫస్ట్ 2001 డిసెంబర్ 19th డేటు. అప్పుడు మాకు స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ మీద ప్రభాకర్ సార్ అండ్ నేను ఒకటే రోజు వచ్చాం. వచ్చేసరికి బడిని చూస్తే భయం వేసింది నిజంగా. అంటే మీరు ఉన్నంత వరకు పరిస్థితి తెలుసు, మీకు చూశారు. మీ తర్వాత కూడా ఏం జరిగిందనేది చెప్తాను. అంటే అన్నీ అనుభవించాను. నా యొక్క సేవలు మన సత్యం సార్ కంటే ఎక్కువ. నేనే బాగా గొప్ప అన్నారు, మీకంటే గొప్ప నేనే. ఎందుకంటే మీ ఇంటికి పెద్ద తల్లి తండ్రి కదా, మరి ఈ వ్యవస్థకు పెద్ద ఒక హెచ్చం కదా. ఊరిలో కన్నవారితో ఉంటే వేరేలే మనసంతా హాయిలే, ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే 100కే. చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తామా ప్రేమ, బయటే పెట్టే ధైర్యాలే లేవులే. మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవరినైనా తన్నేటి తీరులే. రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే, మౌనంగా ఆగిపోయే మనసే మారిపోయేలే నేడు ఆధారే. ఆనాటి మాయే మాయే, దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటికే. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజు